బ్రిటిష్ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులు, వారిని తరిమి కొట్టినట్లుగా దేశంలో బీజేపీని ఓడిద్దాం, తెలంగాణలో ఆ పార్టీని అడుగుబెట్టనీయం, గాడ్సే ఆలోచనల వ్యాప్తికి ప్రయత్నిస్తున్న మోదీ, ఆయనపై వ్యతిరేకంగా రాహుల్ ఆధ్వర్యంలో పోరాడదాం, పటేల్తో తెలంగాణకు స్వాతంత్రం, సోనియాతో రాష్ట్రం, తెలంగాణలో కులగణన చేసి చూపించాం, 25 లక్షల మందికి 21,000 కోట్ల రుణమాఫీ చేశాం. ఏఐసిసి సదస్సులో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, రేవంత్ అన్న నువ్వు అప్పుడప్పుడు భలే కామెడీగా మాట్లాడతావు తెలుసా, బాగా నవ్వు వస్తూ ఉంటుంది. ఎవరైనా డిప్రెషన్ విత్ సప్రెషన్లో ఉన్నప్పుడు నీ స్పీచ్ వినాలి, వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ షో. ఇప్పుడు మాకు కొంతమంది పెడుతున్నారు సావియా నీ షో ఎంటర్టైన్మెంట్ ఉన్నది, మంచిగా నవ్వు వస్తుందంటే నవ్వుకోరా నాయన, ఏడవనైతే ఏడుస్తలేరు కదా, నవ్వుతున్నారు కదా, చాలు నవ్వుకుంటే నేను ఒకరు నవ్వించినట్టే కదా. సో మనము ఇంత ప్రాబ్లమ్స్లో కూడా మనం పాజిటివిటీని ఎత్తుక్కోవాలి, మనం అదే జీవితం అంటే, అర్థమైందా? సో ఇప్పుడు ఏంటంటే రేవంత్ అన్న నీ స్పీచ్ పాపం, నేనేమంటున్నా రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఈయన స్పీచ్లు నమ్మకండి, మీరు అది ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోవాలి, మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈయన చేసే వ్యవహారాలన్నీ కాంగ్రెస్ని చరిత్ర పుటంలో నించోబెడుతుందా, లేకపోతే గిట్లా 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 తీసుకొచ్చి నేలపాలు చేసి పడేసిందా తెలంగాణలో? రేవంత్ రెడ్డి గారి వల్ల కదా, ఈయన ఆలోచనల వల్ల కదా మహారాష్ట్రలో కానీ హర్యానాలో కానీ కాంగ్రెస్ పోయింది కాదంటారా? ఇక మా తెలంగాణ ప్రజలను అడిగినా చెప్తారు. మళ్ళీ నేనేం చెప్తలేనరా నాయన, మళ్ళీ నేను చెప్పినా అని చెప్పి మళ్ళీ ఓడో ఇంకో ఖైరతాబాద్ ఇన్ఛార్జో ఇంకోడో వచ్చి నా మీద కేసు పెడితే నేను ఊరుకోను, నేను రివర్స్లో కేసు పెడతా. నా సంగతి తెలియదు అసలే. తెలివితేటలు ఇచ్చిండు భగవంతుడు, ఆ తెలివితేటలతో కొడతా నేను, అర్థమైందా? అండ్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రజలారా, ఈ ఒక్కసారి దయచేసి ఏఐసిసి నేతలకు దండం, మీకు రేవంత్ ఒక పెద్ద గండం. అబ్బా బాగుంది కదా ప్రాస, అప్పుడప్పుడు ఇట్లా వస్తూ ఉంటుంది. ఎంతైనా రేడియో జాకీ కదా, మంచి ప్రాసలు వస్తూ ఉంటాయి మాట్లాడి. ఏఐసిసికో దండం, మీకు రేవంత్ ఒక గండం. ఓకే, సో ఇది ఎందుకు ఈయన ప్రతిదీ కూడా వేరే, ఈయన చేసే వ్యవహారాలన్నీ పక్క పార్టీ వాళ్ళకి ప్లస్ అవుతుంది, కాంగ్రెస్కి తప్ప మిగతా వాళ్ళందరికీ ప్లస్ అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా ప్రతిపక్షాలు ఉరికొస్తున్నాయి, ఉరుమురిమి చూస్తున్నాయి, వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. రేవంత్ అట్లా చేయబట్టే ప్రతిపక్షాలు క్వశ్చన్ చేయడానికి ఒక టాపిక్ దొరుకుతున్నాయి కదా. సో కాంగ్రెస్ పార్టీకి తప్ప అటు బీజేపీకి సబ్జెక్ట్ దొరుకుతుంది, ఇటు బీఆర్ఎస్కి సబ్జెక్ట్ దొరుకుతుంది. ఎవరి వల్ల? బికాజ్ ఆఫ్ యువర్ ఆణిముత్యం రేవంత్ రెడ్డి. ఈయన చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అబ్బాయి, ఇక్కడ బీజేపీని గెలిపించే కుట్ర రేవంత్ గారు చేయలేదా? 8 మంది ఎంపీలు కాంగ్రెస్కు, 8 మంది ఎంపీలు 80-8 ఎట్లా వచ్చింది, ఎలా వచ్చింది, ఏ ఫ్లైట్లో కూర్చొని మాట్లాడుకున్నారు? పాపం ఆ పట్నం మహేందర్ రెడ్డిని అన్యాయం చేసి పార్టీలో మార్పించుకొని వాళ్ళ భార్యను సునీతమ్మని తీసుకొచ్చి, చేవెళ్లలో గెలిచేటువంటి సునీతమ్మని తీసుకొచ్చి పైసలు ఖర్చు పెట్టించి మల్కాజిర్లా కూర్చుండబెట్టి ఓడగొట్టిందే రేవంత్ రెడ్డి గారు. పైసలు ఓడిపోయినాయి. ఇప్పుడు సునీతమ్మ పైసలన్నీ పుక్కట్ల వాయే. పాపం ఏం చేస్తారు? చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన. ఇప్పుడు బుల్డోజర్ చిన్న లాజిక్ ఏఐసిసి ఆలోచించాలి. అక్కడేమో యోగి బుల్డోజర్ యూపీ మొత్తం బుల్డోజర్ అన్నందుకు రాహుల్ గాంధీ పార్లమెంట్లో బుల్డోజర్ నై అంటాడు. బీజేపీలతోటి రాహుల్ గాంధీ కొట్లాడతాడు. మరి అదే రాహుల్ గాంధీ తెలంగాణలో బుల్డోజర్ ఎందుకు పెట్టినాయా, రేవంత్ రెడ్డి అని ఎందుకు క్వశ్చన్ చేయలే? ఇక్కడ బుల్డోజర్ పెట్టిండు, ప్రతిపక్షాలకి సబ్జెక్ట్ ఇచ్చిండు. ఎవరు? మా రేవంత్ అన్న. అంటే రేవంత్ రెడ్డి గారి ప్రయత్నాలు ఎవరి కోసం చేస్తున్నాడు? కాంగ్రెస్లోనే ఉంటూ మీ మధ్యలోనే తిరుగుతూ ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఫేవర్ చేస్తుండు, మరో పక్క బీజేపీకి ఫేవర్ చేస్తుండు. మీకు మాత్రం షౌలల్లా క్యాలీఫ్లవర్ పెట్టిండు. అమ్మో ఇది నేను చెప్తలేను, మళ్ళీ నేను చెప్తున్నా అని చెప్పి మీరు మళ్ళా అమ్మో ఇంకేమని ఉన్నదా, మళ్ళీ నేను చెప్తున్నా అని చెప్పి మీరు అనుకున్నారు. నేను చెప్తలేను ఇవన్నీ, ఇవి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అట్లా గుసగుసలు పెట్టుకుంటే ఆ వేవ్స్ ద్వారా, ఆ 5G నెట్వర్క్ ద్వారా మాకు వచ్చినాయి. మరి ఇంటెలిజెన్స్ షోలో పడ్డాయా లేదా శివధరెడ్డి సార్? ఇంటెలిజెన్స్ షోలా కుయ్ అని పడ్డాయా అని నేను అడుగుతా ఉన్నా. సో మళ్ళీ నేనన్నానని చెప్పి మీరు బాధపడ్డం ఎంతవరకు కరెక్టు? ఈయన బీజేపీని తరిమి కొడతాడా రేవంత్ రెడ్డి గారు? ఏ రకంగా తరిమి కొడతాడు? మరి ఇదే ముక్క మొన్న మోడీ గారిని కలిసినప్పుడు మోడీకి చెప్పినవా మీ బీజేపీని తరిమి కొడతా, ఉరుమురుమి చూస్తా, ఎగిరెగిరిదంతా అని చెప్పినరా? చెప్పలేదు.
చెప్పులేదు, చెప్పలేసుకోలేదు, ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. ఈ రాహుల్ గాంధీ జీవితంలో ముందర పడాడు, ఏం జరుగుతుందో తెలుసుకోలేడు, రాజకీయ వ్యూహాలు తెలియవు, ప్రధానమంత్రి అయిపోవాలి. ఎట్లయిపోతారు? తిప్పి కొట్టాలి, ఎన్ని చేయాలి రాజకీయ నాయకులు ఎదగాలంటే. ఈ పెట్టాలి, బుర్ర వాడాలి, ఇక్కడ అక్కడ చాలా ఒక పజిల్ లాంటిది అది. సో రాజకీయాలు తెలియవు, నీ వెనకాల ఎవరు కుట్రలు చేస్తుండ్రో ఏఐసిసికి తెలియదు. ఎంతసేపు ఈ కాంగ్రెస్లో కొట్టుకోవడాలే సరిపోతుంది.